గుంటూరులో అమ్మవారి ఆభరణం మాయం కావడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే ధూళిపాల్ నరేంద్ర. పూలదండలు తొలగించే సమయంలో ఆభరణం పోయినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఆలయంలో వారిని పోలీసులు ప్రశ్నిస్తారని, దర్యాప్తు తర్వాత బాధ్యులెవరో వెల్లడిస్తామని తెలిపారు. మంగళసూత్రం మాయ వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్నట్టుగా ధూళిపాల్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేస్తున్నప్పుడు గుడి పవిత్రతని గోప్యతను కానీ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మా ఇష్టం మా ఇదని చేస్తూ కొంతమంది చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి అవన్నీ విశ్లేషణ చేసిన తర్వాత ఖచ్చితమైన చర్యలు మేము తీసుకుంటాం. రాజీ పడే ప్రశ్నే లేదు. దయచేసి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క విచారణ తేలే వరకు సంయమనం పాటించమని మాత్రమే ప్రజలను కోరుతా ఉన్నాం. తర్వాత ఆభరణం పోయింది అనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టడం జరిగింది. అలాగే ఆ విచారణ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంటి దొంగను పట్టుకోవాలంటే ఈశ్వరుడైనా పట్టుకోలేడనే ఒక సామెత ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం సంపూర్ణమైన సమాచారాన్ని సేకరిస్తారు.